ఆ ముఖ్యమంత్రి గారు నెలకు రూపాయి జీతం తీసుకుంటున్నారు. ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? జీతం రూపాయి, 500 కోట్ల ప్యాలెస్ ఎక్స్ట్రా. టైటిల్ పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. తాడేపల్లి ప్యాలెస్ చూస్తే 47 కోట్ల రూపాయల ప్రజాధనంతో అక్కడ సెక్రటేరియట్ సెట్ చేశారు. అనకనక ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. డబ్బులు మాత్రం అంతంత మాత్రమే. ఇది పేదవాడికి పెత్తందారులకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. పందేదవా 20 మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ. అబ్బా చీపే మీ అబ్బా అంతా కోడబలుకుని నాటకాలు ఆడతారా? చెప్తా మీ పని. కళ్ళు చెదిరిపోతాయి భవనం చూసి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈరోజు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకుని అక్కడికి వెళ్ళారు. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? మీకెందుకు ఏమి నిర్మించుకుంటే మీకెందుకు వచ్చింది నొప్పి? ఇప్పుడు మీ బాధ ఏంది? మీకేమి రా స్వామి? హమారా దోస్త్ హై. మా వాడు 500 కోట్లు కాకంటే 1000 కోట్లు పెడతాడు. మీకు వచ్చిన బాధ ఏంది? ఇప్పుడు కానీ ఏమోడా ఇంట్లో నువ్వు చూపించిన దానికల్లా నేను రిప్లై ఇస్తా. నేనుగా నీకేంటి, నిన్న ఒక లెవెల్ చేస్తా కదా. కొండ పైన సుమారుగా 7 బ్లాకుల నిర్మాణం అయితే జరిగింది. అవునయ్యా, 7 బ్లాకులుగా అంటే 14 బ్లాకులు కడతాం. నీకు వచ్చిన బాధ ఏంది? లేకంటే 11 బ్లాకులే కట్టుకుంటాము. మాకు వచ్చింది 11 సీట్లు కదా. అందుకని 7 కడతాం. ఏమి ఇప్పుడు మార్చేస్తాడు సార్ వీడు అన్నింటినీ మార్చేస్తున్నాడు సార్. జగన్ ఉండేందుకు ఇక్కడ ఒక అత్యాధునికమైన భవనం నిర్మించారు. ఇవన్నీ కూడా బయట రాష్ట్రాల నుంచి కాదు, బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటి. వాడి కాన్సన్ట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేది వేరే ఉంటుంది, మనం ఇంపోర్ట్ చేసుకునేది మళ్ళీ వేరే ఉంటుంది కదా. మేము ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వస్తువులు ఇవి. డైనింగ్ హాల్, ఈ డైనింగ్ హాల్ చూస్తుంటే ఇంకా దీన్ని ప్రారంభించలేదు. కానీ అధికారంలో ఉంటే ఓపెన్ చేసి నువ్వు అధికారంలో లేనప్పుడు ఎట్లా ఓపెన్ చేస్తామయ్యా? రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ మా వాడు ఒక డెకాయిటు, ఒక బఫోను 500 కోట్లు పెట్టి 7 బ్లాకులు రుచికొండ మీద కట్టుకున్నాడు అని చెప్పేదానికి పోయారు మీరు. నువ్వు ఈ స్టోరీకి రచనా సహకారం అందించినప్పుడే నేను గెస్ చేసి ఉండాల్సింది. వాంటెడ్ గానే వెన్నుపోటు పొడిచావు కదా. అదే ఉందన్నా వానపోంగండి. ఎవరికి తెలియకనేనా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దించినారు గద్దె. వాడు కావాలని కొడుతున్నాడు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇది రియలైజేషన్. 7 బ్లాకులు నిర్మించడానికి సుమారుగా 500 కోట్ల రూపాయల ధనం వెచ్చిస్తే మనం ఏదైతే ఇప్పుడు నిలబడి ఉన్నామో అది ఒక వ్యక్తి రాత్రిపూట నివసించేందుకు కోసం ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే, ఇది జగన్ నివాసం కోసమే నిర్మించినట్టుగా ఇక్కడ ఏదైతే బాత్రూమ్స్ ఉన్నాయో బాత్రూమ్స్ కానీ బెడ్రూమ్స్ కానీ కమోడ్స్ ఏది చూసినా కానీ చాలా కాస్ట్లీస్ట్ గా కనిపిస్తుందని చెప్పొచ్చు. నేనే దగ్గరుండి ప్రింట్ చేయించాను బాబు గారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట? అవును బాబు గారు, అందులో కలరు, కాన్సెప్ట్, మార్పులు చేర్పులు మొత్తం నావే. టేబుల్ లా అనిపించే పొయ్య అంటే స్టవ్. అంటే ఇప్పుడు అందరూ వాడినట్టు మేము వాడం కదా. మేము ఏది చేసా కొత్తగా ఉంటాం స్వామి. మేము రాజధాని కట్టకపోయినా కొత్త, సచివాలయం తాకట్టు పెట్టినా అది ఒక ఘనతే. ఇన్నాళ్ళు ఎక్కడ దాసేమో ఈ కవిత వేసని. ఇది కమోడ్ దాదాపుగా 35 లక్షల విలువ చేసే కమోడ్గా అయితే మాత్రం అమ్మ బాత్రూంలో పోయినాడా? విధాడిందిరా నీతో వింత నాటకం. ఇది 35 లక్షలు చేస్తాడు అన్న. పొనుకొని ఫ్రెష్గా పొనుకొని 2-3 గంటలు స్నానం చేస్తాడు. భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. 2-3 గంటలు స్నానం చేసేదానికి 35 లక్షలు పెట్టి బాతు డబ్బు తెచ్చుకున్నాడు. మీకు వచ్చిన బాధ ఏంది ఇప్పుడు? 500 కోట్లు పెట్టి 7 బ్లాకులు కట్టి నా కొడకలము
35 లక్షలు పెట్టి ఈ బాత్రూమ్ తెచ్చుకోమంటే ఎంత అవలేగా ఉంటుంది. ఈ వీడియో నా జీవితంలో ఒక స్కిప్ చేయలేని యూట్యూబ్ యాడ్ లాగా తయారైంది. సరే ఏదో తండ్రి లేని బిడ్డ ఒక కొంప కట్టుకున్నాడు, 500 రూపాయలు అంటున్నా, 500 కోట్లే కదా. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు.